నేను ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేసిన, కానీ చాలా మంది నాతోన వీడియో ఏం బాగాలేదురా, మంచిగా ఎడిట్ చేసి ఒకసారి మళ్ళీ పోస్ట్ చేయన్నారు. అందుకే ఇప్పుడు ఈ వీడియోని మళ్ళీ పెడుతున్నా చూడండి. ఇంకా నేను పెళ్లి కోదామని మంచిగా తయారైపోయి బస్సులో అయితే కూర్చున్నా. అప్పుడే సలార్ వచ్చిండు. వస్తావారా పెళ్లికి అని అడిగిన. నేను రాను అన్నాడు. ఇంకా బస్సు కదిలి కొంచెం దూరం పోయినాక సలార్కి ఏం బుద్ధి పుట్టిందేమో ఫోన్ చేసి పెళ్లికి నేను కూడా వస్తా ఆగ్రా అన్నాడు. ఇంకా బస్సు దిగి బైక్ ఎక్కి సలారోళ్ళ ఇంటికి అయితే పోయినా. ఇంకా మన సలార్ స్నానం చేసి ఫేర్ అండ్ లవ్లీ రుద్దుకొని సెంటు కొట్టుకొని మంచిగా తయారై పెళ్లి కోదామని ఇట్లా బయటికి వచ్చి చూస్తే బైక్ మీద కాకి రెట్టేసింది. ఇంకా మన సలారే నీళ్ళు పోసి కడిగి బట్టతోనైతే తుడిచిండు. ఇంకా అంత అయిపోయినాక బండికి కొంచెం దూరం ముందలుకోయినాక మన సలార్కి ఫోన్ మర్చిపోయినా అని గుర్తుకొచ్చింది. ఇంకా మళ్ళీ సలార్ వాళ్ళ ఇంటికి వచ్చి ఫోన్ తీసుకున్నాం. మంచిగా బస్ ఎక్కి హరాంగా పోయేటోని పెళ్లికి, కానీ నాకు ఫోన్ చేసి నన్ను ఆపి మరి నన్ను ఇన్ని తిప్పలు పెడుతున్నాడు మన సలార్. ఇంకా దేవరకద్రలా ఇంత దోశ తిని మామనార్లు ఇన్ని నీళ్ళు తాగి బయలుదేరినాం. ఇంకా పెండ్లేమో నవాబ్పేట్ పక్కలున్న గోవన్పల్లి అనే ఊర్లో. ఇంకా మనం ఇక్కడ సైడ్ పోవడం ఫస్ట్ టైం కాబట్టి అక్కడిక్కడ చూసుకుంటా అదోటి ఇదోటి మాట్లాడుకుంటా మెల్లగా పోయినాం. ఇంకా మామనార్ నుంచి గోవన్పల్లి మధ్యలో ఉన్న రూటు చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా తలవాలు పడకముందే పెళ్లికి అయితే వచ్చినాం. ఇంక ఇన్ని అక్షింతలు వేసి చదివింపులు పెట్టి ఫోటోలు దిగి ఇంకా మెయిన్ సెక్షన్ కి అయితే పోయినాం. ఇంకా పెళ్లిలో ఫుడ్ మాత్రం చాలా మంచిగా ఉంది. కడుపు నిండా తిన్నాం. అన్నం తిన్నాక చెట్టు కింద చల్లగా ఉందని ఆనే కొంచెం సేపు కూర్చున్నాం. ఇంకా మా మామ వాళ్ళు అయితే ట్రాక్టర్ జాకిల్ని హరాంగా వండుకున్నారు. ఇంకెంతసేపు ఉన్నా ఎండిట్లే గట్టి కొడుతుందని ఇంటికైతే బయలుదేరినాం. దేవరకద్ర లాగి చల్లగా ఒక లస్సీ దాగి చక్కగా ఇంటికైతే పోయినాం.